Hello, welcome to my English Journey YouTube channel, and today we are going to explain 10th class Unit 3 two stories about flying. ఈ పాఠంలో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే హిస్ ఫస్ట్ ఫ్లైట్, రచించింది లియామ్ ఓ ఫ్లాహర్టీ. రెండో పార్ట్ బ్లాక్ ఏరోప్లేన్, ఫ్రెడరిక్ ఫోర్సిత్. మనం ఫస్ట్ పార్ట్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. Before you read, since the earliest times humans have dreamt of conquering skies. పూర్వకాలం నుండి మనిషి ఆకాశంపై విజయం సాధించాలని అనుకుంటూనే ఉన్నాడు. అలాంటి రెండు స్టోరీస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఏ యంగ్ సీగల్ ఈజ్ అఫ్రైడ్ టు ఫ్లై. ఒక చిన్న సీగల్ పక్షి ఎగరలేడానికి భయపడుతుంది. హౌ డస్ హీ కాంక్వర్ హిస్ ఫియర్, తన భయాన్ని ఎలా అధిగమించింది అది. సెకండ్ పార్ట్లో ఏ పైలట్ లాస్ట్ ఇన్ స్టార్మ్ క్లౌడ్స్. ఒక పైలట్ తన విమానంతో సహా ఒక తుఫాన్లో చిక్కుకున్నాడు. డస్ హీ అరైవ్ సేఫ్, హూ హెల్ప్స్ హిమ్, అతను తిరిగి క్షేమంగా బయటకు వచ్చాడా, అతనికి ఎవరైనా హెల్ప్ చేశారనేది సెకండ్ పార్ట్లో మనం చూస్తాం. ముందుగా ఫస్ట్ పార్ట్, హిస్ ఫస్ట్ ఫ్లైట్. ద యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ లెడ్స్. లెడ్స్ మీన్స్ ఏ నేరో హారిజెంటల్ షెల్ఫ్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ఏ వాల్ ఆర్ హీరే క్లిఫ్. క్లిఫ్ అంటే ఒక పర్వత శిఖరం పైన ఉండేటువంటి అంచు నుంచి బయటకు పొడుచుకు వచ్చిన ఆకార నిర్మాణాన్ని లెడ్జ్ అంటారు. దానిపైన ఈ సీగల్ పక్షి కూర్చొని ఉందన్నమాట. ఇప్పుడు హిస్ టూ బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే. తనకుండే ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్ అప్పటికే ఎగిరిపోయి ఉన్నారు. ద డే బిఫోర్, అంతకు మునుపటి రోజే వాళ్ళు ఎగిరిపోయారు. ఈ హ్యాడ్ బీన్ అఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. ఈ పక్షి మాత్రం, మన కథలో ముఖ్య పాత్రధారి అయిన ఈ పక్షి మాత్రం వాళ్ళతో కలిసి ఎగరడానికి భయపడిపోయింది. సమ్హౌ వెన్ హీ హ్యాడ్ టేకెన్ ఏ లిటిల్ రన్ ఫార్వర్డ్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిస్ వింగ్స్, హీ బికెమ్ అఫ్రైడ్. ఏదో విధంగా ధైర్యం కూడా తీసుకుని ఈ చిన్నారి పక్షి, ఆ బ్రింక్ మీన్స్ ఒక ఎడ్జ్ అనమాట, ఆ లెడ్జ్ యొక్క చివరి అంచు వరకు వచ్చి తన రెక్కల్ని ఊపుతూ ఎగరడానికి ప్రయత్నించి దూకడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందంటే హీ బికెమ్ అఫ్రైడ్, దానికి చాలా భయం వేసింది. ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ స్ట్రెచ్డ్ డౌన్ బెనీత్ అండ్ ఇట్ వాస్ సచ్ ఎ లాంగ్ వే డౌన్, మైల్స్ డౌన్. తన భయానికి కారణం ఇచ్చారు చూడండి. గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ, ఒక విశాలమైనటువంటి సముద్రం ఆ కింద అలా కిందకి అంత కిందకి, అంత పెద్ద సముద్రంలోకి దూకడానికి ఈ పక్షి భయపడి ఆగిపోయిందనమాట. He felt certain that his wings would never support him. తనకు బాగా తెలుసు తన చిన్న రెక్కలు తనకు సపోర్ట్ చేయవు ఎగరడానికి. సో he bent his head, అందుకే అది తలదించుకొని ran way back into the little hole under the ledge where he slept at night. అది తలదించుకొని ఆ చిన్న ఆ గుహ లాంటి నిర్మాణంలోకి వెళ్ళిపోయి రాత్రంతా ఎక్కడైతే పడుకుంటుందో అక్కడికి వెళ్ళిపోయిందనమాట. అంటే ప్రయత్నాన్ని విరమించుకొని పారిపోయింది వెనక్కి. ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్ హూజ్ వింగ్స్ వర్ ఫార్ షార్టర్ దెన్ హిస్ ఓన్. తనకంటే చిన్నవాళ్ళైనటువంటి తన సిస్టర్స్ బ్రదర్స్ ఎవరి రెక్కలైతే చిన్నవిగా ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేశారు, ర్యాన్ టు ద బ్రింక్ అండ్ ఫ్లాప్డ్ దేర్ వింగ్స్ అండ్ ఫ్లూ అవే. ఆ అంచు దగ్గరికి వెళ్ళి రెక్కల్ని టప్టపలాడించి ఆకాశంలో గాల్లోకి ఎగిరిపోవడం స్టార్ట్ చేశాయి. అవన్నీ ఎగరగలుగుతున్నాయి. హీ ఫెయిల్ టు మస్టర్ అప్ కరేజ్ టు టేక్ దట్ ప్లంజ్ విచ్ అపియర్డ్ హిమ్ సో డెస్పరేట్. కానీ ఈ పక్షి మాత్రం ఆ విధంగా ఆ అంచు వద్దకు వెళ్ళి ఎగరడంలో విఫలమైపోతూ ఉంది. అది తీరని కోరికగా మిగిలిపోయింది తనకి. ఆశలన్నీ ఆవిరైపోయాయి. హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్ అండ్ కాలింగ్ హిమ్ స్ట్రిల్లీ అప్రైడింగ్ హిమ్. ఈ పక్షి పిల్ల యొక్క అమ్మ నాన్నలు అక్కడికి వచ్చి ఈ పక్షిని గట్టిగా కీచుగా అనే శబ్దంతో పిలుస్తూ, అప్రైడింగ్ అంటే మీనింగ్ ఇచ్చారు స్కోల్డింగ్, ఆ పక్షిని తిడుతూ, థ్రెటనింగ్ టు లెట్ హిమ్ స్టార్వ్ ఆన్ లెడ్జ్ అన్లెస్ హీ ఫ్లూ అవే. ఒకవేళ తాను ఎగరకపోతే ఈ లెడ్జ్ పైనే ఆకలితో అలమటించు అని తిడుతూ అవి వెళ్ళిపోయాయి. అంటే ఈ పక్షికి ఎగిరితే తప్పితే ఫుడ్ దొరకదు అనే సంకేతాన్ని వాళ్ళ ఫాదర్ మదర్ ఇచ్చాయన్నమాట. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్. లైఫ్ ఆఫ్ హిమ్ అంటే అతని ప్రాణానికి ఆ విధంగా ఎగరడం అనేది సాధ్యం కాలేదు. దట్ వాస్ 24 hours ago. సిన్స్ దెన్ నో బడీ హ్యాడ్ కమ్ నియర్ హిమ్. 24 గంటలైనా ఎవరూ అతని దగ్గరికి రాలేదు. ద డే బిఫోర్ All day long he had watched his parents flying about with his brothers and sisters.
24 గంటల ముందు మొత్తం రోజంతా ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్తో మిగతా పిల్లలతో ఎగురుతూ ఉండడం, పెర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్, సరిగ్గా ఎలా ఎగరాలనేది పిల్లలకు నేర్పిస్తూ ఉండడం ఈ పక్షి, ఈ లెడ్జ్ పైన కూర్చున్నటువంటి పక్షి కూడా గమనిస్తూ ఉంది. ఇంకేం గమనించిందంటే టీచింగ్ దెమ్ హౌ టు స్కిమ్ ద వేవ్స్ అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్. స్కిమ్ మీన్స్ అంటే మీనింగ్ ఇచ్చాడు, టు మూవ్ లైట్లీ జస్ట్ అబౌవ్ ఎ సర్ఫేస్. హియర్ సి, సముద్రపు పై పొర పైన అవి కదులుతూ స్కిమ్ అంటారు. ఆ విధంగా స్కిమ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తూ ఉన్నాయి. ఒక ఫిష్ కోసం ఎలా దూకాలి అనేది కూడా పేరెంట్స్ ఈ పిల్లలకు నేర్పిస్తూ ఉండడం కూడాను ఈ పక్షి గమనించింది. మన కథలో ప్రధాన పాత్రధారి అయినటువంటి పక్షి. హీ హ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ సీన్ హిజ్ ఓల్డర్ బ్రదర్ క్యాచ్ హిజ్ ఫస్ట్ హెరింగ్. తనకంటే పెద్దైన బ్రదర్ తన మొదటి చేపని పట్టుకోవడం, హెర్రింగ్ అనబడే ఒక చేప, సాఫ్ట్ ఫిన్డ్ సీ ఫిష్, దాన్ని పట్టుకోవడం, దాన్ని డివోర్ అంటే అమాంతం గుటుక్కుమని స్వాహా చేయడం, మింగేయటం, అది కూడా గమనించింది. ఎక్కడ చేసింది ఆ పని అంటే స్టాండింగ్ ఆన్ ఏ ర్యాక్. ఆ బ్రదర్ ఒక రాయి మీద నిల్చొని తాను పట్టుకున్నటువంటి చేపని మింగడం కూడా గమనించింది. వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్డ్ అరౌండ్ రైజింగ్ ఏ ప్రౌడ్ క్రాకిల్. తన పేరెంట్స్ తన చుట్టూ అంటే వాళ్ళ బ్రదర్ చుట్టూ మోగి తనకి సపోర్ట్ చేస్తూ బిగ్గరగా క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉండడం గమనించిందనమాట. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆన్ ద బిగ్ ప్లాటో మిడ్వే డౌన్ ద ఆపోజిట్ క్లిఫ్ టాంటింగ్ హిమ్ విత్ హిస్ కవార్డీస్. ఉదయం అంతా ఏం చేసే ఫ్యామిలీ అంతా ఈ పక్షికి ఎదురుగా ఉండేటటువంటి నేలపై ఉన్నటువంటి ఒక పెద్ద పీఠభూమి పైకి చేరుకున్నాయి. పీఠభూమి అంటే తెలుసు కదా, కాస్త ఎత్తుగా ఉండే చోటుకి చేరుకున్నాయి. ఆపోజిట్ క్లిఫ్ టాంటింగ్ హిమ్ విత్ హిస్ కవార్డీస్. ఇతని యొక్క పిరికితనాన్ని అవి హేళన చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ఎప్పుడైనా పౌరుషం రావాలి, ఈ పక్షి కూడా ఎగరడం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పక్షి యొక్క పిరికితనాన్ని అవి ఏం చేస్తున్నాయంటే టాంట్ అంటే హేళన చేస్తూ ఉన్నాయి. ద సన్ వాజ్ నౌ అసెండింగ్ ఇన్ ద స్కై బ్లేజింగ్ ఆన్ హిజ్ లెడ్స్ దట్ ఫేస్డ్ ద సౌత్. సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడు. ఈ పక్షి కూర్చున్నటువంటి దక్షిణ భాగాన్ని కూర్చున్నటువంటి ఈ క్లిఫ్ పైకి, ఈ లెడ్జ్ పైకి కిరణాలు ప్రసరింపజేస్తూ ఉన్నాడు. హీ ఫెల్ట్ ద హీట్ బికాస్ హీ హ్యాడ్ నాట్ ఈటెన్ సిన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్. నిన్న రాత్రి చీకటి అయినప్పటి నుంచి ఈ చిన్నారి పక్షి పిల్ల అసలు ఏం తినకపోయినందువల్ల సూర్యుడు అలా పైకి వచ్చేసరికి ఆ హీట్ అంతా అతనికి తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అసలే నీరసంగా ఉన్నాడు, ఈ ఎండకి తట్టుకోలేకపోతూ ఉన్నాడు. He stepped slowly out to the brink of the ledge and standing on one leg with other leg hidden under his wing, he closed one eye and then other. ఈ పక్షి పిల్ల ఏం చేసిందంటే ఈ అంచు వరకు వచ్చి ఒక్క కాలు మీద నిల్చుని ఒక కన్నుని మూసిందనమాట. ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. అండ్ ప్రిటెండెడ్ టు బి ఫాలింగ్ ఎ స్లీప్. అక్కడికి వచ్చి అలా ఎందుకు చేసిందంటే నిద్రపోతున్నట్టుగా నటించింది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసి గాబరా పడతారో దగ్గరికి వస్తారో అనుకుందనమాట. స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. కానీ వాళ్ళెవరూ ఈ పక్షిని పట్టించుకోలేదు. హీ సా హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్స్ లయింగ్ ఆన్ ద ప్లాటూ డోజింగ్ విత్ దేర్ హెడ్స్ సంక్ ఇన్ టు దేర్ నెక్స్. ఇద్దరు బ్రదర్స్ తన సిస్టర్ ఏం చేస్తున్నారంటే ఆ సమయానికల్లా వాళ్ళు తన మెడల్లో తన తలని దాచుకొని నిద్రతో కునికిపాట్లు పడుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడే బాగా తిన్నారు కదా, వాళ్ళు నిద్ర వస్తుండడం వల్ల కునికిపాట్లు పడుతున్నారు. హిస్ ఫాదర్ వాజ్ ప్రీనింగ్ ద ఫెదర్స్ ఆన్ హిస్ వైట్ బ్యాక్. ప్రీనింగ్ మీన్స్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మెయింటైన్ ఫెదర్స్. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు, తన ఫెదర్స్ని దువ్వుకుంటూ ఉన్నారు. ఓన్లీ హిజ్ మదర్ వాజ్ లుకింగ్ అట్ హిమ్. వాళ్ళ మదర్ మాత్రమే తన వైపు చూస్తూ ఉంది. షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఏ లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాటూ. ఒక చిన్నపాటి ఎత్తుపాటుగా ఉండేటటువంటి స్థలం పైన వాళ్ళ మదర్ కూర్చొని ఈ పక్షి వైపు చూసింది. హెర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్. తన ఛాతీ భాగం ముందుకు ఇలా పొడుచుకు వచ్చినట్టుగా ఉందన్నమాట. నవ్ అండ్ అగైన్ షీ టోర్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ దట్ లే అట్ హెర్ ఫీట్ అండ్ దెన్ స్క్రాప్డ్ ఈచ్ సైడ్ ఆఫ్ హెర్ బీక్ ఆన్ ద రాక్. అప్పుడు ఏం చేసింది వాళ్ళ మదర్ అంటే తను పట్టుకున్నటువంటి చేపని ఒక ముక్కగా చీల్చి తర్వాత తన ముక్కని ఆ రాక్ పైన అటు ఇటు రాసిందనమాట. ద సైట్ ఆఫ్ ఫుడ్ మ్యాడ్ అండ్ హిమ్. ఎప్పుడైతే ఆహారం చూసిందో ఈ
క్లిఫ్ పైన ఉన్నటువంటి పక్షి పిల్లకి పిచ్చెక్కిపోయింది. ఆహారం ఎలాగైనా తినేయాలనే ఆతృత మొదలైందనమాట. హీ లవ్డ్ టు టీర్ ఫుడ్ దట్ వే. అతనికి ఆ విధంగా ఫుడ్ని ఆ చేపల్ని చీల్చడం అంటే ఎంత ఇష్టమో. స్క్రాపింగ్ హిస్ బ్రీక్ నౌ అండ్ అగైన్ టు వెట్ ఇట్. తన ముక్కుని ఆ రాక్స్ పైన, రాళ్ల పైన అటు ఇటు గీస్తూ పదును పెట్టడం. వెట్ మీన్స్ టు షార్పెన్. పదును పెట్టడం అంటే మన పక్షికి ఎంతో ఇష్టం అన్నమాట. అందుకే ఆతృతో ఈ పక్షి ఎలా అరిచిందంటే గా 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 హీ క్రైడ్ బెగ్గింగ్ హెర్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. వాళ్ళ అమ్మ వైపు చూసి గా 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 అని అరిచింది ఈ పక్షి పిల్ల. గా కోలా షీ స్క్రీమ్డ్ బ్యాక్ డెరిసివ్లీ. తిరిగి ఎలా అరిచింది వాళ్ళమ్మ? గా కోలా అంటూ. డెరిసివ్లీ అంటే ఇన్ ఏ మేనర్ షోయింగ్ సమ్ వన్ దట్ షీ స్టూపిడ్. అంటే వెటకారంగా, వ్యంగ్యంగా వాళ్ళమ్మ అరిచిందనమాట. బట్ హీ కెప్ట్ కాలింగ్ ప్లెయింటివ్లీ అండ్ ఆఫ్టర్ ఏ మినిట్ ఆర్ సో హీ అట్టర్డ్ జాయ్ఫుల్ స్క్రీమ్. కానీ ఈ పక్షి ప్లెయింటివ్లీ మీన్స్ బాధగా అలా అరుస్తూనే ఉంది ఆహారం కోసం. ఒక నిమిషం సేపు అరిచాక హీ అట్టర్డ్ ఏ జాయ్ఫుల్ స్క్రీమ్, చాలా సంతోషంగా కేక పెట్టింది ఈ పక్షి పిల్ల. అంటే ఏం జరిగి ఉంటుంది? వాళ్ళ మదర్ ఆహారం తెస్తూ ఉందన్నమాట. హిస్ మదర్ హ్యాస్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ హిమ్ విత్ ఇట్. వాళ్ళమ్మ అటు నుంచి ఏం తెస్తుందంటే ఒక చేప ముక్కను తెస్తూ తన వైపు వచ్చిందనమాట, ఎగురుకుంటూ వచ్చింది. హీ లీన్డ్ అవుట్ ఈగర్లీ ట్యాపింగ్ ద రాక్ విత్ హిస్ ఫీట్. ఈ పక్షి పిల్ల చాలా ఆతృతగా ముందుకు వంగింది. తన కాళ్ళతో ఆ రాక్, ఆ కింద ఉండేటువంటి రాయిని తట్టుతూ ముందుకు ఎంత వీలంటే అంత ముందుకు వచ్చిందనమాట. ట్రైంగ్ టు గెట్ నియరర్ టు హిస్ యాజ్ షీ ఫ్లూ అక్రాస్. వాళ్ళ అమ్మ అటుంచి వస్తుండడం చూసింది కాబట్టి వాళ్ళ మదర్ని సమీపించడానికి తను ప్రయత్నిస్తూ ముందుకొచ్చింది. బట్ వెన్ షీ వాజ్ జస్ట్ ఆపోజిట్ టు హిమ్ షీ హాల్టెడ్ హెర్ వింగ్స్ మోషన్లెస్, ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హెర్ బీక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ హిస్ బీక్. కానీ వాళ్ళ అమ్మగారు అటు నుండి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? సడన్గా దగ్గరికి చేరే టైంకి ఆమె ఎగరడం ఆపేసింది. ఇంకా ముందుకు రాలేదు. ఈ పక్షినే ముందుకు రమ్మన్నట్టుగా ఆగిపోయింది, మోషన్లెస్గా ఉండిపోయింది అనమాట. ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హెర్ బీక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ హిస్ బీక్. వాళ్ళ అమ్మ ముక్కులో ఉన్నటువంటి ఆ చేప ముక్క ఈ పక్షికి దాదాపు అందేంత దగ్గరలోకి వచ్చింది. హీ వెయిటెడ్ ఏ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్ వండరింగ్ వై షీ డిడ్ నాట్ కమ్ నియరర్. ఈ పక్షి ఆలోచిస్తుంది, ఎందుకు మా అమ్మ నా దగ్గరికి ఇంకా చేర్చడం లేదు, కొంచెం గ్యాప్ ఉంచేసింది ఎందుకు, నేను ఇంతకంటే ముందుకు వంగలేను కదా అన్నట్టుగా ఈ పక్షి ఆలోచిస్తూ వెయిట్ చేసింది. అండ్ దెన్ మ్యాడెండ్ బై హంగర్ హీ డైవ్డ్ ఎట్ ద ఫిష్. వాళ్ళ అమ్మ తెచ్చిన చేపను చూసి పిచ్చెక్కినట్టుగా ఈ పక్షి పిల్ల ఏం చేసిందంటే ఆకలితో పిచ్చెక్కి ఆ చేపను ఎలాగైనా అందుకోవాలంటే కసితో ముందుకి అది దూకేసింది. విత్ ఎ లౌడ్ స్క్రీమ్, గట్టిగా అరుస్తూ హీ ఫెల్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇన్ టు స్పేస్. బయటికి కిందకి అది దూకేసి కిందకి వచ్చేసింది. మాన్స్టర్స్ టెర్రర్ సీజ్డ్ హిమ్ అండ్ హిజ్ హార్ట్ స్టూడ్ స్టిల్. అలా కిందకి దూకిన తర్వాత ఏం జరిగింది? ఆ పక్షికి చాలా విపరీతమైన భయం స్వాధీనపరుచుకున్నట్టుగా అయిపోయి హిజ్ హార్ట్ స్టూడ్ స్టిల్, తన గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఏదో ఆవేశంలో ఈ పక్షి తల్లి చూపించినటువంటి చేప మొక్క కోసం ఆమె దూకిందే కానీ అంతవరకు తనకి ఎగరడం అనేది రాదు కదా, అందుకనే భయపడిపోయింది. హీ కుడ్ హియర్ నథింగ్. ఆ భయంలో తనకి ఏమీ వినిపించలేదు. బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఏ మినిట్. కానీ ఆ భయం ఎంతసేపు ఉంచింది? కేవలం ఒక నిమిషం సేపే ఆ భయం నిలిచింది. ద నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిజ్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్. కానీ తర్వాత క్షణంలోనే ఆ పక్షి ఏం గమనించిందంటే తనకు తెలియకుండానే తన రెక్కలు విచ్చుకోవడం మొదలైనట్టుగా గమనించింది. ద విండ్ రష్డ్ అగైన్స్ట్ హిస్ బ్రెస్ట్ ఫెదర్స్ అండ్ దెన్ అండర్ హిస్ స్టొమక్ అండ్ అగైన్స్ట్ హిస్ వింగ్స్. గాలి ఆ పక్షి యొక్క ఫెదర్స్లోన, స్టొమక్ పైన, తన వింగ్స్ పైన గాలి ప్రభావం, గాలి వీస్తున్నట్టుగా అనిపించింది. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కటింగ్ త్రూ ద ఎయిర్. తన రెక్కల యొక్క అంచులన్నీ కూడాను గాలిని కోసుకుంటా ముందుకెళ్తున్నట్టుగా అనిపించింది. సో గాలిలో ఎగరడం మొదటిసారిగా ఈ పక్షి పిల్లకి అనుభూతమైందనమాట. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ. హెడ్ లాంగ్ అంటే తలకిందులుగా ఇప్పుడు పడడం లేదు ఆ పక్షి. హీ వాజ్ సోరింగ్ గ్రాడ్యువల్లీ డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. ఆ పక్షి నెమ్మదిగా కింద వైపు
అది ఎగురుకుంటూ బయటికి వైపు ఎగురుతుంటూ ఉందన్నమాట. సో కొంత ఎగరడం అనేది ఆ పక్షికి వచ్చేసింది. హీ వాజ్ నో లాంగర్ అఫ్రైడ్, ఇంకా భయపడే పని లేదు. హీ జస్ట్ ఫెల్ట్ ఎ బిట్ డిజీ అంటే తల తిరగడం, ఎన్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఆఫ్ స్పిన్నింగ్ అరౌండ్ అండ్ లూజింగ్ వన్స్ బ్యాలెన్స్. తల తిరిగినట్టుగా అనిపించింది, ఎందుకంటే మొదటిసారిగా ఎగిరింది కాబట్టి. దెన్ హీ ఫ్లాప్డ్ హిస్ వింగ్స్ వన్స్ అండ్ సోర్డ్ అప్వర్డ్స్. అది ఒకసారి రెక్కలు నాడించి పైకి ఎగరడం మొదలుపెట్టింది. గాగా హిజ్ మదర్ స్వూప్డ్ పాస్ట్ హిమ్. గాగా అంటూ వాళ్ళ మదర్ ఈ పక్షికి దాటుకుంటూ అకస్మాత్తుగా కిందకి వచ్చిందనమాట. స్వూపింగ్ మీన్స్ అకస్మాత్తుగా కిందకి రావటం. హీ ఆన్సర్డ్ విత్ అనదర్ స్క్రీమ్. తల్లి యొక్క అరుపుకి ఈ పక్షి వేరొక అరుపుతో సమాధానం ఇచ్చింది. దెన్ హిజ్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్. వాళ్ళ నాన్న కూడా అరుచుకుంటా అక్కడికి వచ్చేసాడు. హీ సా హిస్ 2 బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్స్ ఫ్లయింగ్ అరౌండ్ హిమ్. తన 2 బ్రదర్స్, తన సిస్టరు తన వైపు తన చుట్టూ తిరగడం గమనించింది. కర్విటింగ్ అండ్ బ్యాంకింగ్. కర్విటింగ్ అంటే మీనింగ్ ఇచ్చారు, లీపింగ్ లైక్ ఏ హార్స్. బ్యాంకింగ్ అంటే ఫ్లయింగ్ విత్ 1 wing హయ్యర్ దెన్ అదర్. కర్విటింగ్ అంటే ఒక గుర్రంలా దూక్కుంటూ, బ్యాంకింగ్ అంటే ఒక రెక్క పైకి ఒక రెక్క కిందకి ఉంచుతూ ఆ బ్రదర్స్ సిస్టర్స్ తన వైపు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. సోరింగ్ అండ్ డైవింగ్. సోరింగ్ అంటే పైకి ఎగరడం, డైవింగ్ అంటే కిందకి దూకడం. ఈ విధంగా సందడి చేస్తూ ఉన్నాయి. దెన్ హీ కంప్లీట్లీ ఫర్గాట్ దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై. ఈ క్షణం కల్లా ఆ పక్షి తనకి ఎగరడం రాదు అనే విషయాన్ని మర్చిపోయింది. అండ్ కమెండెడ్ హిమ్సెల్ఫ్ టు డైవ్ అండ్ సోర్ అండ్ కర్వ్ అండ్ స్ట్రీకింగ్ స్ట్రెల్లీ. కమెండెడ్ మీన్స్ తనను తాను ప్రశంసించుకుంటూ ఆ పక్షి డైవ్ చేస్తూ ఉంది, పైకి ఎగురుతుంది, చుట్టూ తిరుగుతూ ఉంది, గట్టిగా అరుస్తూ ఆ పక్షి సందడిగా గడిపిందనమాట. హీ వాజ్ నియర్ ద సీ నౌ. ఈ సమయానికల్లా అది సముద్రం దగ్గర చేరుకుంది. ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్, ఫేసింగ్ స్ట్రైట్ అవుట్ ఓవర్ ద ఓషన్. తనకి స్ట్రైట్గా ఎగురుకుంటా ఆ సముద్రపు యొక్క ఉపరితలానికి స్ట్రైట్గా ఎగురుకుంటూ ఆ పక్షి అక్కడ చేరుకుంది. హీ సా ఎ వాస్ట్ గ్రీన్ సీ బెనీత్ హిమ్. తన కింద చూస్తే విశాలమైనటువంటి పచ్చని సముద్రం కనిపించింది. మెరైన్ వాటర్ కొంచెం పచ్చగా కనిపిస్తాయి. విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్ అండ్ హీ టర్న్ హిస్ బీక్ సైడ్ వేస్ అండ్ కాడ్ అమ్యూజ్డ్లీ. రిడ్జెస్ అంటే ఇక్కడ అలలు, సముద్రంలోని అలలను అది చూస్తూ, ఆ అలలు కదలడాన్ని చూస్తూ ఉంది. హీ టర్న్ హిస్ బీక్ సైడ్ వేస్, తన ముక్కిని అటు ఇటు తిప్పుతూ. కాడ్ అమ్యూజ్డ్లీ. కాడ్ అంటే పక్షి యొక్క అరుపుని కాడ్ అంటారు. అది చాలా ఆశ్చర్యంగా సంతోషంగా అరిచింది. హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ హిస్ గ్రీన్ ఫ్లోరింగ్ అహెడ్ ఆఫ్ హిమ్. తన ముందుగా ఎవరు దిగారంటే తన సిస్టర్స్, బ్రదర్సు ఆ గ్రీన్ ఫ్లోరింగ్ అంటే సముద్రపు యొక్క నీరు యొక్క అంచువైన దిగాయి. దే వర్ బెకోనయింగ్ టు హిమ్ కాలింగ్ స్టిల్లీ. అవి ఏం చేస్తున్నాయంటే సైగలు చేస్తూ, సంకేతాలు ఇస్తూ, గట్టిగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఇటురా అటురా అంటూ శబ్దాలు చేస్తూ ఉన్నాయి. హీ డ్రాప్డ్ హిజ్ లెగ్స్ ఇన్ టు స్టాండ్ ఆన్ ద గ్రీన్ సీ. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఆ విధంగా శబ్దాలు చేసి పిలిచేటప్పుడు ఈ పక్షి ఏం చేసింది, తన కాళ్ళని ఆ సముద్రంలోకి దించింది. హిజ్ లెగ్స్ శాంక్ ఇన్ టు ఇట్. తన కాళ్ళు అయితే సముద్రపు నీటిలోకి మునిగిపోయాయి. అప్పుడు ఆ పక్షికి భయం వేసింది. హీ స్క్రీమ్డ్ విత్ ఫ్రైట్ అండ్ అటెంప్ట్ టు రైజ్ అగైన్ ఫ్లాపింగ్ హిజ్ వింగ్స్. అలా నేను నీటిలో మునిగిపోతానేమన్న భయంతో ఈ పక్షి తన రెక్కలు నాడించింది. బట్ హీ వాజ్ టైర్డ్ అండ్ వీక్ విత్ హంగర్ అండ్ హీ కుడ్ నాట్ రైజ్. కానీ అప్పటికి అది అలసిపోయింది, బాగా నీరసంగా ఉండడం వల్ల అది రైజ్, ఆ నీటిలోంచి పైకి ఎగరలేకపోయింది. ఎందుకంటే ఎగ్జాస్టెడ్ బై ద స్ట్రేంజ్ ఎక్సర్సైజ్. ఎగ్జాస్టెడ్ అంటే చాలా విపరీతంగా అలసిపోవడం. స్ట్రేంజ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఇక్కడ పక్షి మొదటిసారిగా ఎగరడం అనే ఈ ఎక్సర్సైజ్ వల్ల తను చాలా దారుణంగా అలసిపోయింది, అందుకే పైకి రాలేకపోయింది. సో ఈ నీటిలో మునగగానే, కాలు మునిగిపోగానే ఈ పక్షి భయపడింది. నేను కూడా మునిగిపోతానేమో అనుకుంది. కానీ తర్వాత ఏం జరిగింది, హిస్ ఫీట్ శాంక్ ఇన్ టు ద గ్రీన్ సీ దెన్ హిస్ బెల్లీ టచ్డ్ ఇట్. తన కాళ్ళు ఆ గ్రీన్ సీలోకి మునిగిపోయినప్పటికీ తన ఉదర భాగం, కడుపు అయితే ఆ నీటికి తగలడం వల్ల హీ శాంక్ నో ఫర్దర్. అంతకు మించి అది నీటిలో మునగడం అనేది జరగలేదు, తేలుతూనే ఉంది. హీ వాజ్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్. సో అది తేలుతూ ఉందన్నమాట. సో ఎంతసేపు పక్షి దేనికోసమైతే భయపడిందో ఆ ఎగరడాన్ని నేర్చుకుంది, ఆ నీటిలో మునగకుండా తేలడం కూడా నేర్చుకుంది ఇప్పుడే. అండ్ అరౌండ్ హిమ్ హిస్ ఫ్యామిలీ వాజ్ స్క్రీమింగ్, ప్రేజింగ్ హిమ్ అండ్ దేర్ బీక్స్ వర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్ ఆఫ్ డాగ్ ఫిష్. తన చుట్టూ ఎవరున్నారంటే ఫ్యామిలీ అంతా, బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్, ఫాదర్ అందరూ అరుచుకుంటా అతన్ని ప్రశంసిస్తూ ఉన్నాయి. తనకి డాగ్ ఫిష్ యొక్క మొక్కల్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. హీ మేడ్ ఇట్ హిస్ ఫస్ట్ ఫ్లైట్.
మొత్తానికి ఈ పక్షి తన మొదటి ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. సో భయపడితే సాధించేదేం లేదు, భయం ముందే విజయం ఉంటుందనేది ఈ స్టోరీలో మనందరికీ తెలుస్తుందన్నమాట.